సమానముగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఈయన ఏ స్వరూపం ఉంటూ వచ్చాడ? దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. అంటే మరి ఎవరి గురించి రాయబడుతూ వచ్చింది ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతూ వచ్చింది. అంటే దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకపోవడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని. ఈయన దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడంట. ఈ లోకంలో కొన్నిటికి కొన్ని స్వరూపాలు లేవు. కొన్నిటికి మనం ఉన్నాయి కానీ వాటి స్వరూపం లేదు. గాలి ఉంది, దాని స్వరూపం ఉందా? లేదు. నీరు ఉంది, దాని స్వరూపం ఉందా? లేదు. అదేవిధంగా ఆకాశాన్ని కూడా మనం ఒక స్వరూపంగా పోల్చలేము. అంటే కొన్నిటికి కొన్ని స్వరూపాలు లేవు. కానీ మనము ఆరాధించే దేవుడు, మనము స్తుతించే దేవుడు, ఆయన ఎట్లా ఉంటూ వచ్చాడంట? దేవుని స్వరూపము కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. అయితే ఈ దేవుని స్వరూపము కలిగిన మరి యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి ఎట్లా వస్తూ వచ్చాడంట? ఆయన మనుషుని రూపుగా, మనుషు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడంట. ఆకారమైన మనుషులుగా కనబడటానికి ఇష్టపడుతుంది. ఎందుకొరకు? ఈయన మన జీవితంలో ఈ విధంగా ఈ స్వరూపిగా రావాల్సి వస్తూ వచ్చింది. ఈయనకు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటి? మనము ఆయన ఎందుకు ఆరాధించాలా? ఈ విధంగా మన కొరకు ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి? ఆయన మన పట్ల చేసిన కార్యములు ఏంటి? మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, మొదటగా దేవుడు ఎవరు అని మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రిక చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. దేవుడు ఎవరంట? ఇక్కడ ప్రేమ స్వరూపిగా వచ్చాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. ఈయన ప్రేమ స్వరూపి, ఆయన స్వరూపమే ప్రేమ ఏంటో వచ్చిందంట. అందుకొరకే ఆయన ఈ లోకంలో మరి ఎవరు చేయరాని కార్యాన్ని నీ కొరకే నా కొరకే ఆయన చేస్తూ వచ్చాడు. ఈయన ప్రేమనే స్వరూపంగా మరి కలిగిన దేవాది దేవుడు నీ కొరకే నా కొరకే మరి ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారు? ఏదైనా ఇవ్వడానికి ఇష్టపడతారు. మనకు ప్రేమ ఉందనుకోండి, ఇతరులకి ఏదైనా ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుకాడు. అట్లానే దేవాది దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు నీ నా జీవితంలో ప్రేమించి తన ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని మరి నీ కొరకే నా కొరకే ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదంట. ప్రేమ స్వరూపి కలిగిన దేవుడు తన ప్రియకుమారుని నీ కొరకే నా కొరకే ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఈ యొక్క ప్రేమ స్వరూపైన దేవుడు మరి ఎవరి కొరకు, ఎటువంటి వారి కొరకు ఈ లోకానికి ఇవ్వబడుతూ వచ్చాడంటే చూడండి, నీ నా స్థితిని ప్రభు జ్ఞాపకం చేస్తా అన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. మంచి వారి కొరకు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. మనం ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము. ఏదైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడదము. అంతేకాదు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుతున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూడండి, ప్రేమాస్వరూపైన దేవుడు ఎవరి కొరకు ఈ లోకానికి అనుగ్రహించబడుతూ వచ్చాయంటే ఎట్లా ఎవరి కొరకంట? మనం ఇంకను
పాపులమై ఉండగా, అంటే మనము పాప జీవితము, మనం ఏమి కలిగి ఉన్నామంటే పాపాన్ని కలిగిన వారిగా ఉండొచ్చాం. పాప జీవితాన్ని కలిగి మన జీవితంలో ఎట్లా ఉండొచ్చాము? దేవుడికి శత్రువులుగా ఉండొచ్చామంట, సమాధానం లేని వారిగా ఉండొచ్చామంట. మనము సమాధాన స్థితి లేక మనము ఎంతో గలిబిలిగా ఉన్న స్థితి, పాపము మనల్ని ఏలుబడుతున్న స్థితి, మనం ఇంకనూ పాపులుగా ఉండగానే, మనం ఇంకనూ బలహీనులుగా ఉండగానే, ప్రభుని ఎరగలేని వారిగా ఉండగానే, ప్రభు అంటే ఎవరో తెలుసుకోలేని పరిస్థితిలో నీవు నేను ఉండగానే ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? తన ప్రేమ చేత తన ప్రియ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారిని మన కొరకే ఆయన ఈ లోకానికి మనిషిని పోలికగా మానవ రూపిగా ఆయన ఏం చేస్తూ వచ్చాడ? పంపించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకొరకంటే నీకు నాకు అంటే ప్రభుకి మనకి ఉన్నట్టు ఆ శత్రుత్వాన్ని తీసేసి మనకు ప్రభుకి ఏం చేయాలంట? సమాధానము ఏంటమ్మా? ఏదా మాట్లాడద్దు, మధ్యలో మాట్లాడద్దు. ఎక్కడ కూర్చున్నా అక్కడ కూర్చుంటారు, కూర్చోలేదు, డిస్టర్బెన్స్ చేయదు. కాబట్టి నేను ఆ జీవితంలో మరి దేవునితో మనం సమాధానం కోల్పోయినటువంటి నీకు నాకు అడ్డుగా ఉన్న పాప గోడను మరి తీసివేడు కొరకే, ఆ మధ్యలో ఉన్న అగాధాన్ని తీసివేడు కొరకే ప్రభు ఏం చేస్తూ వచ్చాడ? తన ప్రియ కుమారుని ప్రభు యేసుక్రీస్తు వారిని నీ కొరకు నా కొరకే దేవుని స్వరూపం కలిగిన వాడుగా ఆయన ప్రియ కుమారుని మన కొరకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మనకు దేవునికి నా శత్రుత్వాన్ని ఎందుకు వచ్చింది? ఆ శత్రుత్వం పాపం వల్ల వస్తూ వచ్చింది. మన మూల పురుషుడు ఆది ఆదాములు మరి అపవాద ఏం చేయబడుతూ వచ్చారు? మోసపరచబడుతూ వచ్చారు. మోసపరచబడిన వారై అప్పుడే దేవునికి మనకు వైరం కలుగుతూ వచ్చింది. అందుకొరకే దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ఏదైనా తోటలోంచి గెంటి వేస్తూ వచ్చాడు. ఎందుకు గెంటి వేస్తూ? అప్పుడు దాకా మరి తనని తన యొక్క ఇష్టమైన తోటలో, ఏదైనా తోటలో ఎంతో ప్రేమతో తాను చేర్చుకొని అక్కడ ఉంచుకొని ప్రతి ఉదయం సాయంత్రం కూడా ఆయన దర్శిస్తూ తను మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అపవాది యొక్క ఉరిలోని కొడుతూ వచ్చామో, శత్రువుని యొక్క ఉరిలోని కొడుతూ వచ్చామో, శత్రువుని యొక్క మాటలకు లోబడుతూ వచ్చామో, లోక సమాజం మీద ఆశిస్తూ వచ్చామో, అప్పుడు ఏం కలిగిందంట? వైర్యం కలిగింది. ఆ వైర్యాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి, ఆ యొక్క శత్రుత్వం ఏర్పడదాన్ని బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను మీరే దాన్ని బట్టి ఏం చేయబడుతూ వచ్చామంట? ఏదైనా తోటలో నుంచి గెంటు వేయబడుతూ వచ్చాడు మూల పురుషుడు. ఆ రీతిగానే నీవు నేను కూడా మరి మనం పుట్టుకతోనే పాపులుగా పుట్టుతూ వచ్చాం. మనం ఇంకనూ బలహీనులుగా ఉండగా, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగా మన కొరకు ఏం చేస్తూ వచ్చాడ? మరి ఒక చనిపోతూ వచ్చాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు నీ కొరకే నా కొరకే తన సమస్తాన్ని మరి ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడిగా ఆయన వచ్చాడు. అంతమాత్రమే ఈ లోకంలో ఎవరిని ప్రేమించాడు అంటే ఎంతమందిని ఎక్కడెక్కడ ప్రేమిస్తూ వచ్చాడంటే చూడండి, యోహాను సువార్త మనందరికి కూడా తెలిసిన భాగం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుడు 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ప్రతివాడు ఈ లోకంలో అందరూ, ఈ లోకంలో ఒక జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక దేశం లేదు, ఎక్కడ అందరితో మారు మనసు పొందాలని, అందరూ కూడా ఆయన స్వరూపంలోకి రావాలని ఆయన ఏం చేస్తూ వచ్చాట? నీ కొరకు నా కొరకు ప్రేమ స్వరూపిగా, దేవుని స్వరూపం కలిగిన వాడిగా ఈ లోకం కొరకై నీ కొరకు నా కొరకు వచ్చిన వాడుగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఏం చేస్తూ వచ్చాట? నేను నన్ను ప్రేమించిన వాడిగా ఉండొచ్చాడు. అందుకని అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? దానికి మనం వర్ణించడం ఇన్ఫినిటీ. అది ఇన్ఫినిటీ. దానికి ఆ ప్రేమకు విలువ కట్టలేము, వెల కట్టలేము. అటువంటి గొప్పదైన ప్రేమను ప్రభు నీ పట్ల నా పట్ల కనపరుస్తూ వచ్చాడు. ఎప్పుడు కనపరిచాడమ్మా? మనం ఇంకనూ పాపులమైనట్టుగానే, బలహీనమైనట్టుగానే, శత్రువులుగా ఉండగానే, సమాధాన స్థితి లేని వారిగా ఉండగానే ప్రభు నిన్ను నన్ను కూడా ప్రేమించిన వాడుగా వచ్చాడు. అంతమాత్రమే మరి చూడండి, యోహాను సువార్త రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో కూడా చూడండి, 23వ వచనం. ఏదైనా కృపావరము
కాబట్టి మనం ఇంకా పాపగానే ఉండగానే ప్రభు మన కొరకు చనిపోవడానికి కష్టపడుతూ వచ్చాడు. ఆయన విశ్వాసం ఎవరైతే వారందరికీ కూడా ఏం చేసి వచ్చాడ? నిత్య జీవాన్ని గ్రహించిన వాడు వచ్చాడు. వాస్తవంగా నీ నా స్థితి శత్రువులు, మనం ప్రభువుకు శత్రువులుగా ఉంటూ వచ్చాం. మనము సమాధానం లేని వారిగా ఉంటూ వచ్చాం. మనము ఏ విధంగా యోగ్యత లేని వారుగా, అర్హత లేని వారుగా మనం ఉంటూ వచ్చాం. అయితే దేవుడు ఏం చేస్తూ వచ్చాడ? నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నన్ను ప్రేమించాడు, తన ప్రియ కుమారుని మన కొరకు ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మనకు నిత్య జీవం ఇవ్వాలి. ఈ లోకంలో ఎక్కడా దొరకనది, ఎవరు ఇవ్వనది, మరి ఎన్నటికీ తీసివేయలేదు. అటువంటి నిత్య జీవాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడిన వాడుగా ఉంటూ వచ్చాడు. నిజంగా దేవుడు ప్రేమాసురుడు. ఆ ప్రేమ చేత నీకు నాకు ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడుగా ఉంటూ వచ్చాడు. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించేటి వారిగా, స్తుతించేటి వారిగా ఉన్నారు. ఈ నిత్య జీవము ఎవరు కూడా ఎన్నడూ కూడా తీసుకెళ్ళండి. ఈ లోకంలో ఒక్కసారి ప్రభుని విశ్వాసం ఇచ్చినట్టు, ప్రభు అనే పాపని ఎవరైతే అడుగుతారో, ఎవరైతే ఆయన నామాన్ని విశ్వాసం ఇస్తారో అటువంటి వారికి నిత్య జీవం. ఇది ఈ లోకంలో ఎక్కడ ఎన్ని కోట్లు ఇచ్చినా ఎక్కడా కూడా దొరకనది. అటువంటి నిత్య జీవాన్ని ఉచితంగా నీకు నాకు అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడిన వాడిగా ఉండొచ్చు. ఇంకా ఎవరైనా సరే ఇటువంటి నిత్య జీవము, ఇటువంటి ఆ యొక్క నిత్యమైన మహిమ, ఈ యొక్క మహిమ యొక్క మహత్యమును ఇంకా ఎవరైనా గ్రహించలేకుండా ఉన్నట్లయితే, ఈ ప్రేమను ఇంకెవరైనా ఎరగకుండా ఉన్నట్లయితే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఈ లోకంలో ఇంకా ఎంతకాలం ఆ పాపంలోనే జీవిస్తావు, ఇంకా ఎంతకాలము ఆ యొక్క నిత్య నరకానికి పాత్రగా ఎంచబడుతూ మరణ భయం చేత, మరణ దాసత్వం చేత ఈ లోకంలో ఏర్పడతావు. ప్రభు పిలుస్తా ఉన్నాడు, ఈనాడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినము. ఈ లోకంలో నీకు ఏది ఉండొచ్చు, ఈ లోకంలో ఐశ్వర్యం ఉండవచ్చు, ఘనత ఉండొచ్చు, మంచి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా ఒక దినాన ఈ లోకాన్ని విడవలసిందే. ఈ యొక్క శబ్దంతుల ద్వారా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరికి కూడా ప్రభువుని బట్టి, ప్రభు ప్రేమను బట్టి ఈ యొక్క ఆహ్వానం పలుకుతా ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఒక కులాన్నో మతాన్నో దేవుడు ప్రేమించలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని పరిశుద్ధ గ్రంథం లేఖనంలో రాయబడుతూ వచ్చింది. నిజంగా ఆ ప్రేమ చేతనే ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి ఈ అమూల్యమైన మాటలు నీకు వినిపింపజేస్తా ఉన్నాడు ప్రభు. ఈ లోకంలో నిత్య జీవం వచ్చేది ఎవరు లేరు, ఎక్కడ దొరకదు, ఎవరు కూడా ఇవ్వలేనిది కేవలం ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని ఆయన ఈ లోకానికి ప్రేమాస్వరూపిగా వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. రెండవదిగా చూడండి, ప్రకటన గ్రంథము ఆయన ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం, వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఇక్కడ మనం ఆరాధించే దేవుడు ఎవరు అని చూసుకున్నట్లయితే ఆయన ఎవరంట? సత్యస్వరూపి. సత్యమనే స్వరూపముగా కలిగినటువంటి వాడుగా, సత్యమని ధరించుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు మన ప్రభు. ఆయన మొట్టమొదటిగా ప్రేమాస్వరూపిగా మరి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడని మనం చూసుకుంటూ వచ్చాం. ఆయన ప్రేమ చేత నీ నా పాపమును తీసివేసిన వాడుగా, నీ నా దోషమును మరి కడిగి వేసిన వాడుగా ఉంటూ వచ్చాడు ఆయన రక్త ప్రోక్షణ ద్వారా. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించి ఆయన ప్రియ కుమారుడే ఇవ్వడానికి ఇష్టపడిన వాడుగా ఉంటూ వచ్చాడు. రెండవదిగా ఆయన ఎవరంట? సత్యస్వరూపి, సత్యమనే స్వరూపముగా కలిగినటువంటి వాడుగా ప్రభు ఉంటూ వచ్చాడు. మరి నీ నా జీవితంలో మనం ఎట్లా ఉంటూ వచ్చాం? అసత్యములకు స్వరూపములుగా ఉంటూ వచ్చాం. అసత్యమే మనను ఏలుబడి చేస్తూ ఉన్నదిగా ఉంటూ వచ్చింది. ఈనాడు అనేకులు ఇంకా ఈ అసత్యంలోనే బ్రతుకుతూ ప్రభు యొక్క మహత్యాన్ని గుర్తించలేకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ అసత్యము. కొంతమంది అంటారు ప్రభు దగ్గరికి వస్తే బాప్తిజం తీసుకుంటే మరి అబద్ధం ఆడకూడదు, మోసం చేయకూడదు, మరి దొంగిలించకూడదు, విచారించకూడదు, ఇవన్నీ ఉంటాయండి. అందుకొరకే నేను ప్రభుని అంగీకరించను, ఇప్పుడే నేను బాప్తిజం తీసుకోను. ఎందువరకంట వాళ్ళు ఆ సత్యములకు లోబడి ఉండలేరు, జీవించడానికి ఇష్టపడలేరు. ఈ లోకంలో ఇంకా లోకాశను, నేత్రాశను ఇవి ఇంకా వాళ్ళు ప్రేమిస్తూ
పొందడానికి, దాన్ని బట్టి సంతోషించడానికి అనేకులు ఇష్టపడతా ఉన్నారు. అయితే దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను ఆ యొక్క అసత్య జీవితం నుంచి విడిపించిన వారిగా ఉంటూ వచ్చాడు. మొట్టమొదటిగా ప్రభు ఎవరంట? సత్య స్వరూపిగా ఉంటూ వచ్చాడు. ఇక సత్య స్వరూపమైన దేవుడి గురించి ఆనాడే ఒక న్యాయాధిపతి ఆయన గురించి ఒక సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఎవరైనా? పొంతి పిలాతు. ఆయన ఏమంటూ వచ్చాడు? ఈయన చెప్పండి, కొత్త మాటలు అయినాడుగా. ఈయన ఎందు ఏ పాపం లేదు, ఏ దోషం లేదని మరి నాకు కనపడుతుంది అని ఆయన ఏం చేస్తూ వచ్చాక ఒక సాక్ష్యం ఇచ్చినట్టు వాడిగా ఉండొచ్చు. తన భార్య కూడా తనకు ఒక మాట చెప్తూ వచ్చింది. ఏం చెప్పింది? ఈయన ఈక పరిశుద్ధి జోలికి పొద్దున ఈ పరిశుద్ధి జోలికి నీవు పోవద్దని చెప్తూ వచ్చింది. ఎందుకొరకు? ఆయన అటువంటి సత్య స్వరూపి అయిన దేవుడని వారు ఆనాడే గ్రహిస్తూ వచ్చారు. మరి నా జీవితం ఎలా ఉంటూ వచ్చిందంటే చూడండి, ఇటువంటి సత్య స్వరూపి అయిన దేవుడు మన కొరకు ఈ లోకానికి వస్తూ వచ్చాడు. కానీ నా జీవితం ఎలా ఉంటూ వచ్చిందంటే చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం చూడండి. ఈయన గురించి కొన్ని అమూల్యమైన మాటలు రాయబడుతూ వచ్చాయి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చుదును. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి అని ఆయనతో చెప్పింది. కాబట్టి ఇక్కడ ఈయన ఎట్లా ఉండొచ్చట? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చింది. సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకొరకు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది? ఈ లోకంలో ఎట్లా ఉంటూ వచ్చిందంట? పాపంతో నింపబడి ఉన్నాం. మనము అసత్యములకు వారసులుగా ఉంటూ వచ్చాం. మనము ఆ యొక్క అబద్ధికుడు ఎవరు? అబద్ధములకు జనకుడు అపవాది యొక్క పిల్లలుగా మనం ఉంటూ వచ్చాం. నా జీవితంలో సత్యం అంటే మనం ఎరగలేని వారుగా ఉంటూ వచ్చాం. నా జీవితంలో మరి ఆ సత్య స్వరూపిని ఎరగలేని వారుగా నా జీవితంలో వచ్చాను. కానీ ప్రభు ఏం చేస్తూ వచ్చాడ? ఆయన సత్య స్వరూపుడుగా ఈ లోకానికి సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. అందుకని ఆనాడు పిలాతు అడుగుతూ వచ్చాడు, నీవు మరి సత్యముల గురించి సాక్షించుడు నీకు పుట్టుకుని ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చింది. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటని ఆయన అన్నారు. సత్యం అనగా, సత్యం అంటే ప్రభువారు ఆయన ఏం చేస్తూ వచ్చాక యేసు నేనే సత్యము మార్గము జీవము అనగా ఆ సత్యము అంటే ఒక నిజ స్వరూపంలోనికి, నిజము ఇది వాస్తవము అనే దాన్ని స్పష్టంగా తెలియజేసేది ఆ సత్యం. అంటే అసత్యం కానిది ఏదైతే ఉందో, అబద్ధం కానిది ఏదైతే ఉందో అది సత్యం. సత్యంలోనికి ఆయన నిన్ను నడిపించుటకై ప్రభు వచ్చినట్టు వాడుగా ఉంటూ వచ్చాడు. అంతమాత్రమే చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇక్కడ అదే రాయబడుతూ వచ్చింది. 17వ వచనంలో రాయబడుతుంది. సత్యం అంటే ఏంటో ఇక్కడ స్పష్టంగా మనకు రాయబడుతూ వచ్చింది. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. సత్యం అంటే ఏంటంట? దేవుని యొక్క వాక్యమే. అందుకనే ఈ వాక్యము ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, సత్యం అంటే అసత్యం కాదు, అది ఎన్నడికి కూడా మారనది. దేవుని యొక్క వాక్యం కూడా ఎన్నడికి కూడా మారనది, మార్పు లేనిది. ఇది ఒక సున్నాయన పొలేనిదో తప్పిపోనిది, తీసివేయడానికి అవకాశం లేనిది. ఎటువంటి గొప్పదైన సత్యమును ఆయన స్థాపించిన కొరకై ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇదే యోహాను సువార్తలో 14వ అధ్యాయము 16వ వచనం చూడండి, 6వ వచనం చూడండి, క్షమించండి, 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి యొద్దకు రారు. కాబట్టి ఆయన ద్వారానే తండ్రి యొద్దకు చేరగలుగుతాం. కానీ ఒకప్పుడు నీవేమి సత్యమును లేనట్టు వారుగా ఉంటూ వచ్చాం, అసత్యమునకు మరి వారసులుగా ఉంటూ వచ్చాం.
ఆ యొక్క అబద్ధికుడైనది మరి ఆ యొక్క అపవాది యొక్క పిల్లలుగా నేను ఉంటూ వచ్చాను. అయితే ప్రభు ఏం చేస్తూ వచ్చాడ, నీకు నాకు తన శ్రేష్టమైన మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని, నిజమైన మార్గాన్ని నీకు నాకు చూపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చేవాడుగా ఉంటుంది. ఒకప్పుడు నీ నా జీవితం ఎట్లా ఉంటూ వచ్చిందట, అసత్యం అబద్ధికుడైనటువంటి అపవాది యొక్క పిల్లలుగా, అపవాది యొక్క తంత్రంలో మనము ఎరగలేకుండా దానికి మోసపోతూ ఆ యొక్క అసత్యంలో నీవు నేను నివసించినట్టు వారుగా ఉంటూ వచ్చాను. కానీ దేవాదేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఎట్లా ఉంటూ వచ్చాడ, సత్య స్వరూపిగా ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఈ నా జీవితంలో అసత్యం నుండి నేను నడిపించుటకై ప్రభు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఇష్టపడిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆ యొక్క తీతు రాసిన పత్రికలో తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఇక మధ్యలో ఇక్కడ రాయబడి పులి స్టాప్ దగ్గర నుంచి చూడండి, ఆ నిత్య జీవమును అబద్ధమాడనే దేవుడు అనాది కాలం ముందే వాగ్దానం చేసిన గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరచును. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసు నుండి కృపయు కనికరమును సమాధానము మీకు కలుగునుగాక. చూడండి, ఆ దేవుడు ఆ నిత్య జీవముల గురించి అబద్ధమాడనేరని దేవుడు. అందుకే మనము సత్య స్వరూపి అయిన దేవుడు అని మాట్లాడుకోవచ్చు. అబద్ధమాడనేరని దేవుడు. ఈయన ఏం చేస్తూ వచ్చాడ, అబద్ధమాడనేరని దేవుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు, అనాది కాలం ఉంది వాగ్దానం చేసింది కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన. నిజంగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, నీకు నాకు ఆయన అమూల్యమైన మాటను మరి నీకు నాకు సువార్త ద్వారా ప్రకటించబడి, అయ్యా నువ్వు అసత్యంలో ఉన్నావు, అసత్యంలోనే నీవు ఈ లోకాన్ని విడిస్తే కనుక నిత్య నరకము, అది అక్కడ అగ్ని ఆవదు, పురుగు చావదు, అక్కడ యుగాయుగంలో కాల్చబడి వస్తుంది అని ఆ సత్యమైన మార్గాన్ని నీకు నాకు బోధించడం ద్వారా నన్ను సత్యమైన మార్గంలోనికి ఆ యొక్క నీవు నేను రాగలుగుతాను. అందుకని అన్నాడు, ఆ ఆజ్ఞ ప్రకారము యుక్త కాలమున బయలుపరచెను తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరము సమాధానం. ఈ యొక్క సత్య మార్గము చూపించడం ద్వారా దేవునికి నీకు నాకు ఏం చేయబడుతుంది, సమాధానం ఏర్పరచబడుతుంది. ఒకప్పుడు సమాధాన స్థితి లేనటువంటి వారిగా వచ్చాం, ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనటువంటి వారిగా వచ్చాం. ఆ అసత్యములకు మనము చెవికి దాని మార్గంలోనే నీవు నేను నడిచినట్టు వారిగా వచ్చాం. అటువంటి స్థితిలో నీవు నేను ఈ లోకాన్ని విడిస్తే ఆ యొక్క నిత్య నరకాగ్ని, ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు, అటువంటి కఠినమైన శిక్ష నీవు నేను భరించవలసి ఉంటుందిగా ప్రభు ఏం చేస్తూ వచ్చాడ, నేను ఆ యొక్క సత్య మార్గంలోనికి నడిపించడానికి అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం వాగ్దానాన్ని చేసి ఆ వాగ్దానం ప్రకారంగా దేవుడు నేను రక్షించుకున్న వాడుగా వచ్చాడు. కాబట్టి దేవుడు అటువంటి తన యొక్క అపార ప్రేమను నీ పట్ల నా పట్ల కనపరచడానికి ఇష్టపడిన వాడుగా వచ్చాడు. చూడండి, ఇంకా మనము రోమీ రాసిన పత్రిక మన జీవితము ఎట్లా ఉంటుందో అటువంటి శ్రేష్టమైన దేవుడు మనకు ఉన్నప్పటికీ కూడా మనము ఈ లోకంలో ఆయన ఎరగనేటి వారిగా వచ్చాం. చూడండి, రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, రోమీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో చూడండి, నీ మాటల్లో నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లును నీ వ్యాజ్యం ఆడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధీకుడు గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు. అంటే మనము మన మాటలు ఎట్లా ఉండవచ్చంట, ప్రతి మనుషుడు కూడా అబద్ధీకుడు, ప్రతి మనుషుడు కూడా అబద్ధీకుడుగా ఉండొచ్చు. ప్రతి మనుషుడు కూడా ఎట్లా ఉండవచ్చు అంట, అబద్ధీకుడుగా ఉండవచ్చు. కానీ అబద్ధీకులు, నరహంతకులు, దోషకులు వీళ్ళందరూ అగ్నిగుండంలో ఆ యొక్క మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడుతుంది. అయితే నీనా జీవితంలో ఈ విధంగా అగ్ని బంధకములో మరి కాల్చబడవలసిన స్థితి నుంచి ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే నన్ను విడిపించడానికి ఆయన సత్య స్వరూపుడిగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడిన వాడుగా వచ్చాడు.
మనము ఆ అబద్ధికుడు జనుగుడానికి అపవాది యొక్క పిల్లలుగా ఉంటూ వచ్చాము. మనము ఆ యొక్క అసత్యములనే నడవడానికి ఇష్టపడిన వారిగా ఉంటూ వచ్చాం. ఈ సత్యదేవుడిని మనం ఎంతగానో దూషించిన వారిగా ఉంటూ వచ్చాం. ఈ సత్యదేవుడిని మనము ఇష్టపడిన వారిగా ఉంటూ వచ్చాం. మాకు దేవుడు కావాలని తృణీకరించిన వారిగా ఉంటూ వచ్చాం. కానీ దేవుడు తన ప్రేమను మన పట్ల మరి ఎంతో అపరిమితంగా కనపరిచాడు. కాబట్టి మనము మనకు ఆ సత్యవాక్యమును మనకు ప్రకటించడం ద్వారా, యుక్త కాలంలో ప్రకటించడం ద్వారా ఈనాడు నీవు నేను ఆ సత్యదేవుడిని ఎరిగే భాగ్యము ప్రభు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతమంది ప్రభు ఎట్లా ఉన్నాడంట చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. అతని నడుమునకు నీతియు అతని తుండ్లకు సత్యమును నడికట్టుగా ఉండను. చూడండి, సత్యమును నడికట్టుగా కట్టుకున్నాడు. నిజంగా మనమైతే ఏం చేస్తూ వచ్చాం? అసత్యమును నడికట్టుగా కట్టుకుంటూ వచ్చాం. మనం మాట్లాడితే అసత్యమే, నిజం అనేది మన నోటి నుండి వచ్చేది కాదు. ప్రతి చిన్న విషయానికి కూడా అబద్ధం ఆడేవారు. ఇటువంటి నేను దౌర్భాగ్యమైన స్థితిని బాగు చేయడం కొరకే ఆయన సత్య స్వరూపిగా ఈ లోకానికి వస్తూ వచ్చాడు. మొట్టమొదటిగా దేవుడు ప్రేమ స్వరూపిగా వస్తూ వచ్చాడు. రెండవదిగా సత్య స్వరూపిగా వస్తూ వచ్చాడు. మూడవదిగా చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 11వ అధ్యాయము 11 నీతి స్వరూపుడుగా వచ్చినట్టుగా చూస్తాం. ఆయన నీతి స్వరూపుడుగా వచ్చినట్టుగా మనం లేఖనంలో రాయబడింది. సరే, మనము రెఫరెన్స్ చూడండి. నీతి స్వరూపుడుగా ఆయన వచ్చినట్టుగా సార్ మన యొక్క స్థితిని బట్టి ఆయన నీతి స్వరూపుడుగా వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, రోమి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో చూడండి. మరియు దేవునికి చోటీనలకు పోయి గనుక వారు చేయరాని కార్యం చేయుటకు దేవుడు దుష్ట మనసుకు వారిని అప్పగించెను. చాలు. కాబట్టి ఇక్కడ ఇందాక మనం చూసుకుంటూ వచ్చాం కదా, యోహాను సువార్త దేవుడు నీతి స్వరూపి అనే మాటను ఇక్కడ చూస్తాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది చూడండి. నీతి స్వరూపుడగు తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితోని వీరు ఎరిగి ఉన్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు మూడవదిగా మన కొరకు ఎట్లా వస్తూ వచ్చాట? నీతి స్వరూపుడగు తండ్రిగా వస్తూ వచ్చాట. నీతి స్వరూపుడగు తండ్రి. మొట్టమొదటిగా ప్రేమ స్వరూపియగు
తండ్రి. రెండవదిగా సత్య స్వరూపియగు తండ్రి. మూడవదిగా నీతి స్వరూపుడగు తండ్రి. ఈ నీతి స్వరూపుడగు తండ్రి మన కొరకు ఆయన మరి ఈ లోకంలో దుర్నీతి చేత నీవు నేను వేలబడుతున్నాం. అందుకని ఇక్కడ రోమీ రాసిన పత్రికలో మనం చూసుకుంటూ వచ్చాం కదా, మనం ఎట్లా ఉండేవారు అంట 25వ వచనంలో, వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయే కనుక చేయరాని కార్యాలు, అంటే చేయరాని కార్యాలంటే అసత్య కార్యాలు, దుర్నీతి కార్యాలు, మనము మనకి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటూ, మనకి ఇష్టమైన త్రోవలో నడుచుకుంటూ, మనము దేవుని ఎంతగానో దూషిస్తూ ఎట్లా ఉన్నామంట చూడండి. వారిని ఇక్కడ రాయబడుతూ వచ్చింది, వాటి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము వాటితో నిండిన వారే కొండెగాండ్రును, అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, బెంకములాడవారును, చెడ్డవాడిని కల్పించువారును, తల్లిదండ్రులు కవిజనులను, అవివేకులను, మాట తప్పని వారును, అనురాగరహితులను, నిర్దయులైరి ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగిన వారు. మరణమునకు తగిన వారు. వీటన్నిటిలో మనము ఏ లక్షణాలు లేకుండా వచ్చాం? ఈ చెప్పబడిన మాటల్లో ఒక్క లక్షణమైన మనలో లేదంటారా? అన్నిటినీ కలిగిన వారిని. మనం అహంకారంగా ఉంటూ వచ్చాం, బెంకములాడుతూ వచ్చాం, దేవదేశకులుగా దేవుడిని ద్వేషించిన వారిగా ఉంటూ వచ్చాం, హింసకులుగా ఉంటూ వచ్చాం, చెడ్డవాడిని కల్పించిన వారిగా, అబద్ధాలు పలికిన వారిగా, మనము ఈ లోకంలో దేవుని ఎంతగానో దేవుని విరోధంగా మరి జీవించిన వారిగా ఉంటూ వచ్చాం. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ వచ్చాం, అనేక సార్లు మాట తప్పిన వారిగా ఉంటూ వచ్చాం, అనురాగరహితులుగా ఉంటూ వచ్చాం. నిజంగా దుర్నీతిని సాధనగా మనం కలిగిన వారిగా ఉంటూ వచ్చాం. ఇటువంటి స్థితికి నీకు రావాల్సిన, నాకు రావాల్సిన శిక్ష ఏంటంట? ఇటు వారందరూ కూడా ఇటు కార్యాలు అభ్యసించేవారు మరణమునకు తగిన వారు. నీవు నేను మరణమునకు తగిన వారు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన నీవు నేను ఆ దుర్నీతి చేత, ఈ అసత్యమైన మార్గంలో నీవు నేను నడుచుకుంటే ఆ యొక్క నిత్య నరకానికి నీవు నేను పాత్రలు అవుతామని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? నేను నన్ను ప్రేమించి తాను ఏం చేస్తూ వచ్చాడే? తాను నీతి స్వరూపుడుగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడిన వాడుగా ఉంటూ వచ్చాడు. మన రూపాన్ని మార్చుట కొరకే ఆయన తన రూపంలో మార్చుకున్న వాడుగా ఉంటూ వచ్చాడు. నేను ఆ జీవితాన్ని మార్చుట కొరకు, నేను ఆ జీవితంలో ఇటువంటి అనుభవం లేకుండా నీవు నేను అబద్ధీకులుగా, అసత్యములకు మరి వారసులుగా, అబద్ధీకుడు జరుగుడకు తండ్రికి ప్రియ కుమారులుగా నీవు నేను జీవిస్తున్నప్పుడు, దేవుని ప్రేమను గుర్తెరగలేనట్టు వారిగా నీవు నేను ఉన్నప్పుడు, మరి దుర్నీతి సాధనముగా మరి నీవు నేను ఉంటున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన తన స్వరూపమును ఆయన మార్చుకున్న వాడుగా ఉంటూ వచ్చాడు. నేను ఆ స్థితి ఎట్లా వచ్చిందంట? ఆ దుర్నీతిలో మనము కొనసాగుతున్నట్టు వారిగా ఉంటూ వచ్చాం. చూడండి, మేకా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. మేకా గ్రంథము 3వ అధ్యాయము, మేకా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. మేకా గ్రంథము 3 దుర్నీతిని నీతిగా ఎంచువారులారా ఈ మాట ఆలకించుడి. కాబట్టి నేను ఎట్లా ఉండవచ్చంట? మరి దుర్నీతిని నీతిగా ఎంచేటి వారిగా, మనము దుర్నీతి పరులుగా నీ నా జీవితం ఉండవచ్చు. మనము నీతిని దుర్నీతిగా మార్చేటి వారిగా నీ నా జీవితం ఉండవచ్చు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మరి మనం ఉండేటప్పుడు అటువంటి దుర్నీతిని బట్టి నీవు నేను మరణమునకు సత్యమును మనం అడ్డగించినట్టు వారుగా, దుర్నీతిని మనము అడ్డగించిన, దుర్నీతిని మన జీవితంలో కలిగినట్టు వారుగా నీవు నేను వచ్చావు. అటువంటి స్థితిలో నీవు మనల్ని ఆ స్థితిలో ప్రభు తన యొక్క స్వరూపంలో నిన్ను చేర్చుకున్నాడు కాబట్టి, తన యొక్క స్వహస్తాలతో నిర్మించుకున్నాడు కాబట్టి, అటువంటి ఆ దుర్నీతి సాధనాలుగా నీవు నేను ఉండట ప్రభు ఏమాత్రం కూడా ఇష్టపడకుండా మన స్వరూపాన్ని మార్చుకోవడానికి, తన స్వరూపాన్ని మార్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. తాను దీనుడిగా, రిక్తుడిగా మన వరకే ఈ లోకానికి రావడానికి ఇష్టపడిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఈ లోకంలో ఇటువంటి జీవితాన్ని ఎవరు కూడా ప్రేమించి నన్ను ఒక శ్రేష్టమైన మార్గంలో నడిపించడానికి ఎవరు ఇష్టపడరు. ఎందువరకు మనలో ఏదైనా శ్రేష్టత అనేది ఒకటే కూడా లేదు. మంచి లక్షణం ఏదైనా ఉంటే ఎవరైనా ఇష్టపడతారు.
ఒక మంచి ప్రవర్తన కలిగిన ఉన్న వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారు. కానీ నీవు నేను కూడా ఏ మాత్రం కూడా ఒక మంచి ప్రవర్తన అనేది ఒక్కడ కూడా నీలో నాలో లేదు. మనము దేవుణ్ణి ఎరగనట్టు వారుగా, దేవుని ప్రేమను ఎరగకుండా ఈ లోకంలో పాపం చేత ఎరగొడుతున్నట్టు వారుగా, మనము అసత్యంలో సత్యస్వరూపుడైన దేవుని ఎరగకుండా మనము అసత్యంలో నడుస్తూ, మనం మోసం చేస్తూ, బెంకంలాడుతూ, మరి అనేకమైన మోసగాండ్రుగా నేను జీవితం జీవిస్తూ వస్తున్న వారుగా నీవు నేను ఉంటూ వచ్చాను. అంత మాత్రం కంటే ఏ మాత్రం కూడా నీతి లేకుండా దుర్నీతి కలిగిన వారమై మనం సత్యము అడ్డగించినట్టు వారుగా ఉంటూ వచ్చాం. ఇటువంటి స్థితిలో మరి ఎవరు కూడా నిన్ను ప్రేమించలేరు. ఇటువంటి స్థితిని బట్టి నీవు నేను మరణములకు పాత్రం. అయితే ప్రభు ఏం చేస్తారట, తన ప్రియ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు వారిని దేవుని స్వరూపం కలిగిన వాడైంది కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడ, నీ కొరకే నా కొరకే మానవ స్వరూపిగా రావడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మానవ ఆకారంగా తను తగ్గించుకున్న వాడుగా ఉంటూ వచ్చాడు. ఈ లోకంలో చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మనం మూలవాక్యం చదువుకుంటూ వచ్చాం కదా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తిగా చేసుకును. మరియు ఆయన ఆకారం మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వాళ్ళు కానీ, భూమి మీద ఉన్న వాళ్ళు కానీ, భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున నమ్మినట్లును ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమునకు ఆయన అనుగ్రహించి. ఈనాడు ప్రతి నామము, ప్రతి మోకాలు కూడా యేసు నామమున నమ్మినట్లుగా, ఈనాడు నీవు నేను కూడా యేసు నామములో ప్రభువా నేను పాపిని, నా దౌర్భాగ్య పరిస్థితిని బాగు చేశావు, నేను ఒకప్పుడు నీ ప్రేమను ఎరగలేని వాడుగా ఉంటూ వచ్చాను, నేను అసత్యములకు మరి దాసులుగా ఉంటూ వచ్చాను, ఒకప్పుడు మరి నీతి లేకుండా దుర్నీతికి సాధనగా నింటూ వచ్చాను, కానీ నా జీవితాన్ని బాగు చేయడం వరకే నువ్వు ప్రేమ స్వరూపిగా, సత్య స్వరూపిగా, నీతి స్వరూపిగా నీవు నాకు ఈ లోకంలోకి వచ్చి నా జీవితాన్ని మార్చడం కొరకే, నీవు నా స్వరూపం మార్చడం కొరకే, నా యొక్క దౌర్భాగ్యమైన స్థితిని, నీచ స్థితిని, అసహ్యమైన స్థితిని బాగు చేయడం కొరకే నీవు ఈ లోకానికి మరి దేవుని స్వరూపం కలిగిన వాడండి, మనిషిని ఆకారముగా మరి మిమ్మల్ని మీరు దీనులుగా రిక్తులుగా చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చావు. ఆకారం మనుషులుగా కనపడటానికి ఇష్టపడుతూ వచ్చావు. మరణం పొందినందుగా, అనగా శిలువ మరణం పొందినందుగా విధేయత చూపడానికి ఇష్టపడిన దేవుడిగా ఉంటూ వచ్చావు. ప్రభా, నీవు నా పట్ల ఇంతటి గొప్ప కార్యాలు చేయడానికి మరి నీవు నా ఎడల చూపిన ఈ మహా ప్రేమను ఏ విధంగా వర్ణించగలను ప్రభా, నీకు ఏ విధంగా ప్రభా అని మనం కూడా హృదయపూర్వకంగా అన్ని స్తుతించి ఆరాధించబోతున్నాం. నిజంగా దేవుడి ఇటువంటి కృప కనుక నీకు నాకు చూపించే ఉండకపోతే మనం మరణములకు దాసులుగా ఉండేవారు. అందుకని ఇక్కడ అన్నాడు, ప్రతి మోకాలు, ప్రతి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లుగా, ఒకప్పుడు మరి నీ నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోకుండా ఈ లోకంలో మనము మనకి ఇష్టమైన వారందరినీ ప్రభువులుగా సేవిస్తూ వచ్చాం. ఈ లోకంలో అనేకులు ప్రభువులుగా చేస్తుంటా ఉన్నారు. ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే పరిపాలించేవాడు. ప్రభు అంటే పరిపాలించేవాడు. ఈ లోకంలో మమ్మల్ని పరిపాలించని అనేకులు ఏం చేస్తా ఉన్నారు? అనేకులు చుట్టూ తిరుగుతా ఉన్నారు. కానీ వారిలో సత్యం లేదు, నీతి లేదు, ప్రేమ లేదు. కానీ దేవాది దేవుడు నిన్ను నన్ను ఆ సత్య స్వరూపి అయిన దేవుని ఎందుకు, ఆ నిజమైన దేవుని ఎందుకు మరి నిన్ను నన్ను నడిపించడానికి తన ప్రియ కుమారునే మనం ఇంకా పాపలుగా ఉండగా, మనం ఇంకా బలహీనంగా ఉండగానే యుక్త కాలం నీ కొరకే నా కొరకే ఆయన పంపించిన వాడిగా వచ్చాడు. ఆయనే కనుక నీ కొరకు నా కొరకు పంపించలేకపోతే ఈనాడు ఎప్పుడో ఈ లోకానికి విడిచుండేవాడు. ఒకవేళ ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మన జీవితం అంతా కూడా ప్రేమ లేని వారుగా, దోషకులుగా, హింసకులుగా, అసత్యములకు మరి మనము మాదిరికరంగా, నీతి లేకుండా దుర్నీతి సాధనాలుగా నీవు నేను జీవించేవారు. అట్టి జీవితంతో కనుక ఈ లోకాన్ని విడిస్తే నిత్య నరకాన్ని, అటువంటి నిత్య నరకాన్ని నేను నన్ను తప్పించి ఈనాడు నిత్య జీవానికి వారసులు చేసిన ప్రభుని మనం హృదయమారా స్తుతించి ఆరాధించే బదులుగా ఉన్నాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. సండే స్కూల్ సరే, మొట్టమొదటిగా సండే